రాష్ట్రం అంతా కూడా మళ్ళొక్కసారి మన ఉద్యమ నాయకుడు మన ప్రాణం దాకా తెగించి మన తెలంగాణ తెచ్చిన నాయకుడు మన బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మన కేసీఆర్ గారిని మళ్ళొక్కసారి గెలిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే 4 నెలల చూసి కాంగ్రెస్ పరిపాలన పోయమ్మో కరెంటు షాక్ లెక్క కరెంటు బయట పట్టుకున్నట్టే షాక్ అయిపోతుంది. కాంగ్రెస్ అంటేనే భయం 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 అంత భయం. 4 నెలల్లో మొత్తం ఎండలు మండుతున్నాయి, పొలాలు ఎండిపోయినాయి, నీరు లేదు, కరెంటు లేదు, పింఛన్లు లేవు, ఏమి లేవు. అంత గందరగోళం చేసి పెట్టేసారు 4 నెలల్లో. వాళ్ళకు అడ్మినిస్ట్రేషన్ వస్తలేదు, ఎట్లా పరిపాలించాలో తెలుస్తలేదు, ఏమి చేయాలో చేస్తలేదు. ఒకటే పని పెట్టుకున్నారు, తిట్ల పురాణం పెట్టుకున్నారు కాంగ్రెస్. అది తప్ప వాళ్ళకి ఏం వస్తలేవు. కాబట్టి బీజేపీ ఉంది, ఏముంది బీజేపీలో? ఏం పసలేదు. 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు, 10 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నారు. మన తెలంగాణకు రూపాయి ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. కొట్టిగా దండం పెట్టుకుంటా, దేవుని పేరు చెప్పుకుంటా, అత్యంతలు పంచుకుంటా వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు. అత్యంతలు వస్తే ఓట్లు పడతాయా? దేవుని పేరు చెప్తే ఓట్లు పడతాయి. వాళ్ళేమో దేవుని పేరు చెప్తారు, వాళ్ళేమో తిట్టుకుంటారు. ఇద్దరికి జాతీయ పార్టీలు 2 కూడా దొందే. వాళ్ళ ప్రజలు నమ్మరు. వాళ్ళ పరిపాలన చూసిండ్రు. కాంగ్రెస్ 56 ఏళ్ల పరిపాలన చూసిండ్రు. 4 నెలల సంది కూడా కాంగ్రెస్ పరిపాలన చూసిండ్రు. 10 ఏళ్ల సంది బీజేపీ పరిపాలన చూసిండ్రు. ఈ 2 పార్టీ లాభం లేదు. కేసీఆర్ ఉంటేనే 10 ఏళ్లలో ఒక చరిత్ర సృష్టించిండు. మన తెలంగాణని ఒక రేంజ్లో తీసుకుపోయిండు. దేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీసుకుపోయిండు మన కేసీఆర్ గారు. తాగునీరు, సాగునీరు, కరెంటు, పంటలు, అభివృద్ధి, డెవలప్ పర్ఫెక్ట్ గా ప్రపంచంలోనే భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రాన్ని తీర్చిదిద్దే ఘనత మన కేసీఆర్, కేటీఆర్. అందుకే నమ్మకము, విశ్వాసము, భరోసా అంటే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్, కేటీఆర్. తప్పకుండా ఈసారి 10 నుంచి 11 సీట్లు మనకు వస్తున్నాయి. నిన్న నేను ఏదో పెళ్లిలా ఈటెల రాజేందర్ గారిని కలిసిన, పాత ఫ్రెండ్, నాతోటి సాటి మంత్రి ఉండే, ఏదో పెళ్లిలో కాగలించుకున్నా. నాకు ఎవరైనా ఫ్రెండే కదా, కగోడైనా ఫ్రెండే కదా. మనం స్పోర్టిగా పోతాం ఎవరైనా కానీ. నువ్వు రాజకీయంలో వేరే పార్టీలు ఉన్నా స్పోర్టిగా ఉంటా. నేను మల్లారెడ్డి అంటేనే స్పోర్టి, మంచి మనిషి, మనసున్న మనిషి మల్లన్న. కాబట్టి అదే స్పోర్టితో పోయి కాగలించుకున్నా. ఆల్ ద బెస్ట్ చెప్పిన, గాడ్ బ్లెస్ చెప్పినాం. తప్ప అది నేను జంగ యాదవ్, వదిలేసి యాదవ్ కూడా నా ఎలక్షన్ల నాడు క్యాన్వాసింగ్లో కలిసిన ఎలక్షన్ల నాడే కలిసి ఆయనకు కూడా చెప్పిన, అన్న ఆల్ ద బెస్ట్ అన్న, నువ్వే గెలుస్తున్నావు అన్న అని చెప్పిన. తప్ప గెలిచిందా? ఇప్పుడు ఆయన గెలిచి నేనే గెలుస్తాను చెప్పు. దాన్ని స్టేటస్లో పెట్టుకుంటున్నా. మళ్ళీ తప్పకుండా స్పోర్ట్గా చెప్తాం, ఎవరైనా చెప్తాం. ఒక బర్త్డే స్టూడెంట్ వస్తే, ఎవరైనా వస్తే బర్త్డే కూడా చెప్తాం, ఆల్ ద బెస్ట్ బాబు, హ్యాపీ బర్త్డే అని చెప్తాం. బాగా నా లెక్క ఎమ్మెల్యే కావాలి, మంత్రి కావాలని ఆశీర్వదిస్తాం. తప్ప ఆశీర్వదిస్తే నువ్వు దాని లెక్క తగ్గట్టు కావాలి కదా. ఈటెల రాజేందర్ ఏం చేసిండు ఇక్కడ తెలంగాణకు? మన మల్కాజ్గిరికి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఎవ్వరు ఏం చేయలేదు. గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, గెలిచేది రాగిడి లక్ష్మారెడ్డి గారు భారీ మెజార్టీతో. ఎక్కడ చూసినా కొంతమంది నాయకులు పోయింది, వాళ్ళు ఎంబడి ఓటర్లు పోలే, క్యాడర్ పోలే, ఎవ్వరు పోలే. పోయిన వాళ్ళంతా బాధపడుతున్నారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, కొంత పార్టీ ప్రెసిడెంట్ పోయిర్రు, ఇబ్బంది పడుతున్నారు. మేము ఎందుకు వస్తుంది మళ్ళా సుట్టి బంగారం పోయిరు, వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు. ఈ ఓడిపోయిన దానికి ఎందుకు వస్తుంది రా నాయనా? వాళ్ళేమో నూకేస్తాం, రోడ్డేస్తాం, మొక్కుతాం, అన్ని కూలగొడతాం అని వాళ్ళు తిరుగుతున్నారు. నలుగురు వాళ్ళని చూసి భయపడుతున్నారు. ఇక్కడ మా మేడ్చల్లో ఇంతమంది లీడర్లు ఇట్లా ఉన్నారు. ఏంటది వాళ్ళ సంగతి ప్రజలు కూడా బుద్ధి చెప్తారు. ఎంపీ ఎలక్షన్లో తప్పకుండా కాంగ్రెస్కు, బీజేపీకి బుద్ధి చెప్పి మా రాగిడి లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్కు గెలిపిస్తారని మనం చేస్తున్నాం.